హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా కూడా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్ ఇద్దరిని చూపిస్తారు. హీరోయిన్ యావ్ని గట్టిగా పట్టుకొని నువ్వు నాతో చాలా పెట్టుకుంటున్నావు అని చెప్తూ సడన్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా నార్మల్ గా కాదు, చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అప్పుడు యావ్ తన గురించి చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతుంది తను ఒక బ్యాలెట్ డాన్సర్ అన్నమాట. అన్ఫార్చునేట్లీ ఆమెకి రెండు చెవులు వినపడవు. ఆమెకు 7 ఇయర్స్ నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కానీ ఒక రోజు సడన్ గా ఒక కార్ ఆమెను గుద్దేస్తుంది. తీరా చూస్తే తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి కోపంతో పగ తీర్చుకోవడానికి అక్కడ ఉన్న డాక్టర్ ని లాగి కిస్ చేస్తుంది. కానీ తను ఎవరినైతే కిస్ చేసిందో అతను ఒక నార్మల్ పర్సన్ కాదు, ఒక డేంజరస్ డాక్టర్ అని ఆ విషయం ఆమెకు తెలీదు. యాక్సిడెంట్ తర్వాత యావ్ హాస్పిటల్లో జియాన్ కోసం వెయిట్ చేస్తుంటే అతను మాత్రం సాంగ్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సాంగ్ ఏమో టెన్షన్ తో నేను చాలా మిస్ అయ్యాను జియాన్, టెన్షన్ తో డ్రైవ్ చేస్తూ నాకే దెబ్బలు తగిలించుకున్నాను అని అంటే జియాంగ్ నేను ఈ మ్యాటర్ చూసుకుంటానులే, కానీ నువ్వెవరిని గుద్దావు అని అడిగితే సాంగ్ ఆమెను అని చూపించగానే యావ్ అక్కడ కూర్చుని ఉంటుంది. ఆమె కట్టెన్ ఓపెన్ చేయబోతుంటే ఈ లోపే సాంగ్ వెళ్లి జియాన్ని హక్ చేసుకుంటుంది. ఇంకో పక్క హాస్పిటల్ డాక్టర్ అయిన మన హీరో ఫు ఇదంతా చూస్తుంటాడు. అప్పుడు సాంగ్ జియాన్ తో నువ్వు తిరిగి వచ్చేసావు కదా, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అడిగితే జియాన్ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్తాడు. ఆమె నవ్వి ఆమె జస్ట్ నా సబ్స్టిట్యూట్ మాత్రమే కదా, సేమ్ నాలాగే ఆమె కంటి కింద ఒక పుట్టుమచ్చ ఉందని చెప్పే కదా నువ్వు ఆమె ప్రేమలో పడిపోయావు అని చెప్పి ఇద్దరు కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. యావ్ ఇదంతా వింటూ అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంటే బయట నిలబడిన ఫూ కూడా ఇదంతా వినేసి సడన్ గా లోపలికి వచ్చి యావ్ నీ రిపోర్ట్స్ వచ్చాయి అని అంటాడు. జియాన్ షాక్ అయ్యి ఇక్కడ యావ్ కూడా ఉందా అని అడిగితే సాంగ్ లేదు లేదు నువ్వు తప్పుగా వింటున్నావు అని కవర్ చేయడానికి చూస్తుంది. యావ్ అక్కడ నుండి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే జియాన్ వచ్చి చూసేసరికి ఆమె చెవి మిషన్ కింద పడి ఉంటుంది. కానీ జియాన్ కంటే ముందే ఫూ దాన్ని తీసుకొని తన పాకెట్ లో పెట్టుకుంటాడు. యావ్ ఏడుస్తూ అసలు వీడి వల్ల నేను యావ్ అన్న విషయమే మర్చిపోయాను అని అనుకుంటూ తన మమ్మీకి కాల్ చేస్తుంది. మమ్మీ మీరు నా కోసం చూసిన పెళ్లి సంబంధం నాకు ఓకే అని చెప్తుంది. ఇదంతా ఫూ వింటాడు. ఆమె చెవికి మిషన్ పెట్టుకోకపోయినా కూడా ఆమె వినగలుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి బ్రో నీ బ్లైండ్ డేట్ ఈమెనే అని చూపిస్తుంటే ఫూ చూస్తే ఆ అమ్మాయి ఎవరో అయ్యుండరు, యావ్ అయ్యుంటుంది. ఇంకో పక్క యావ్ కూడా సడన్ గా నోటీస్ చేస్తుంది తను చెవిటి మిషన్ పెట్టుకోకుండానే వినగలుగుతుందని. సో దాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఫూని గుద్ది కింద పడబోతుంటే అతను పట్టుకుంటాడు. ఆమె టెన్షన్ తో దూరంగా జరిగితే ఫూ ఆమె చెవిటి మిషన్ చేతికిస్తాడు. అప్పుడు యావ్ థ్యాంక్ యూ, నా చెవులు లక్కీగా క్లియర్ అయిపోయాయి, ప్లీజ్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అతను సరే అంటాడు. ఆమె వెళ్లిపోగానే అయితే ఈమెనా నా ఫ్యూచర్ వైఫ్ అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ జియాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి యావ్ని ఇన్సల్ట్ చేస్తూ ఒకటే నవ్వుకుంటాడు. ఆ చెవిటిది తను తాను ఏమనుకుంటుందో ఏంటో, నా ఫస్ట్ లవ్ ఆ రిచ్ ఫ్యామిలీకి చెందిన సాంగ్ మాత్రమే, ఆ బికారి దాన్ని నేను పట్టించుకోను అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే యావ్ వెనుక నిలబడి ఇదంతా వింటుంది. ఆ వేస్ట్ గడ్ బిజినెస్ కోసం ఈ మేడం గారు బ్యాలెట్ డాన్స్ కూడా వదిలేసి ఉంటుంది. యావ్ లోపలికి రాగానే జియాన్ ఫస్ట్ టెన్షన్ పడతాడు, ఎక్కడ మాట్లాడిందంతా వినుంటుందేమో అని. కానీ ఇది చెవిటిది కదా, దీనికి ఏం వినపడుతుందిలే అని సైగలు చేస్తూ పక్కన కూర్చోమంటాడు. అతని ఫ్రెండ్స్ రే నువ్వు ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడినప్పటి నుంచి ఈమె నీ చెప్పు కింద రాయిలాగా పడుందేంటి అని అంటుంటే యావ్కి ఆ పాత యాక్సిడెంట్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఆ రోజు తన్ని జియానే కాపాడారని నమ్మి అతని బిజినెస్ నిలబడడానికి చాలా హెల్ప్ చేసి ఉంటుంది. కానీ ఇతనేమో తన్ని కేవలం సబ్స్టిట్యూట్ లాగా వాడుకుంటున్నాడు. జియాన్ ఫ్రెండ్స్ ఆమెను తక్కువ చేసి మాట్లాడుతుంటే అతని సైగలతో వీళ్ళు నిన్ను పొగుడుతున్నారు, ఈ వైన్ తాగు అని అబద్ధాలు చెప్పి మరి గ్లాస్ ఇస్తాడు. కానీ యావ్ ఆ వైన్ గ్లాస్ ని తీసి డైరెక్ట్ గా అతని తలపైన కుమ్మరిస్తుంది. అందరూ షాక్, జియాన్ ఏంటిది అని అడిగితే యావ్ ఇందాక కార్ యాక్సిడెంట్ అయింది కదా, అందుకే చేతులు వణికినట్టున్నాయి, బై మిస్టేక్ పడిపోయింది అని చెప్తూ మనసులో ఏడేళ్లుగా నన్ను మోసం చేసినందుకు ఇది చాలా తక్కువ వెధవ అని అనుకుంటుంది. అప్పుడు ఒక రౌడీ సాంగ్ ని పట్టుకొని లోపలికి లాక్కొస్తాడు. జియాన్ ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే యావ్ నన్నెవరో కార్ తో గుద్దారని చెప్పాను కదా, అతనే ఈ మనిషి అని చూపిస్తుంటే ఆ రౌడీ జియాన్ తో నీకేమో తెలుసా, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, మరి ఈ ఇద్దరిలో నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని అడుగుతూ ఒకడు యావ్ మెడ పైన కత్తి పెడతాడు. త్వరగా ఎవరినో ఒకరిని చూస్ చేసుకో అని బెదిరిస్తాడు. జియాన్ సైలెంట్ గా ఉండిపోతే సాంగ్ నాకు డ్రింక్ వల్ల ఎలర్జీ వస్తుంది, ప్లీజ్ నన్ను కాపాడు అని ఏడుస్తుంటే జియాన్ ఫ్రెండ్స్ కూడా అవునరా పాపం సాంగ్ ని త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని అనడంతో జియాన్ సాంగ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. యావ్ పాపం షాక్ లో ఉండడం చూసి జియాన్ అంటాడు నువ్వెలాగో చెవిటిదానివి కదా, ఈ గుండాలు నిన్నేం చేస్తారులే, కానీ సాంగ్ వేరబ్బా, ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, ఆ తర్వాత నేను కాపాడడానికి వస్తానులే అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. యావ్ పాపం ఏడుస్తూ నీ బిజినెస్ నిలబడడానికి ఇంత హెల్ప్ చేస్తే నన్ను వదిలేసి ఆమెను తీసుకెళ్తున్నావా అని అడుగుతుంటే జియాన్ సైన్ లాంగ్వేజ్ లో సాంగ్ నిన్ను కార్ తో గుద్దే ఛాన్సే లేదు అని చెప్పి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ రౌడీలను పంపించింది ఇంకెవరో కాదు, యావే ఇదంతా సెటప్ చేయించుంటుంది. అప్పుడు ఆ రౌడీ నేను ముందే చెప్పాను కదా ఆ జియాన్ గడు పరమ వేస్ట్ గాడు, ఇప్పటికైనా వాడి నిజ స్వరూపం తెలిసిందా అని అడిగితే యావ్ అంతా రికార్డ్ అయింది కదా అని అడుగుతూ ఇవాల్టి నుంచి ఆ జియాన్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని ఫిక్స్ అయిపోతుంది కానీ మనసులో బాధ ఉంటుంది కదా, అందుకే వర్షంలో ఏడుస్తూ కింద పడిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే ఫూ వచ్చి
ఆమెకు అంబ్రిల్లా పడతాడు. దెబ్బలు తగిలాయా అని అడుగుతుంటే యావ్ డాక్టర్ ఫూ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే అతను నేను ఇట్నుండో వెళ్తున్నాను, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నిన్ను డ్రాప్ చేస్తాను అని చెయ్యందిస్తాడు. కానీ యావ్ కాలు ట్రిప్ అయింది కదా, నిలబడలేకపోతుంది. దాంతో మనోడు ఆమెను ఒంటి చేత్తో ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు. యావ్ థ్యాంక్ యూ డాక్టర్ ఫూ అని చెప్తుంటే ఫూ నేను నా వైఫ్ కోసం ఒక డైమండ్ రింగ్ సెలెక్ట్ చేశాను, నీ టేస్ట్ బాగుంటుంది కదా, ఇదెలా ఉందో చెప్పు అని చూపిస్తాడు. ఆమె చాలా బాగుంది అని చెప్తుంది. ఆమె వెళ్లిపోగానే ఫూ నోట్లో ఒక చాక్లెట్ వేసుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే అతనికి ఆ రౌడీ నుండి కాల్ వస్తుంది. నువ్వు చెప్పినట్టే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యేలా చేశాను అని అంటే ఫూ ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ అతని అకౌంట్ లో 2 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ పర్సన్ మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటే మనోడు కూడా అఫ్ కోర్స్ మేమిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటాడు. కట్ చేస్తే యావ్ ఇంటికి వచ్చి జియాన్ తో ఉన్న పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే అదంతా అబద్ధం అని రియలైజ్ అవుతుంది. దాంతో ఆమె సామాన్లన్నీ సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జియాన్ ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ యావ్ సామాన్లు ఒక్కరు కూడా కనిపించదు. అతను ఆమె కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే యావ్ నుండి మెసేజ్ వస్తుంది. ఇక ఎప్పటికీ నన్ను కలవడానికి ట్రై చేయకు అని మెసేజ్ చేసి బ్లాక్ చేసేస్తుంది. ఇంకా 5 డేస్ గడిచినా కూడా జియాన్ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందా అని. నెక్స్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ వచ్చి ప్రెసిడెంట్ ఫూ మనతో కాంట్రాక్ట్ సైన్ చేయాల్సింది, కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు అని చెప్తారు. అంతేకాదు న్యూస్ లో కూడా జియాన్ తన గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేస్తూ సాంగ్ ని కాపాడిన వీడియో పిచ్చిగా వైరల్ అయిపోతుంది. ఇదంతా యావ్ ప్లాన్ అని అతని కోపంతో జియాన్ కి కాల్ చేస్తే యావ్ కేమో పెళ్లి జరుగుతుందనే న్యూస్ తెలిసి షాక్ అవుతాడు. ఇక్కడ యావ్ పెళ్లి కూతురు డ్రెస్ లో రెడీ అయి ఉంటుంది. ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంటే బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు యావ్, అయినా నీ హస్బెండ్ ని చూసావా, హ్యాండ్సమ్ గా ఉన్నాడా, ఉండు నీకోసం నేను ఇప్పుడే చెక్ చేసి వస్తాను అని అంటుంది. యాక్చువల్ గా ఆమెకి తన హస్బెండ్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్ల యావ్ ఈ అరేంజ్ మ్యారేజ్ కి ఓకే చెప్పుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక పెళ్లి కొడుకు వెనక్కి తిరగానే యావ్ షాక్ అవుతుంది. అతను డాక్టర్ ఫూ మీరా నా పెళ్లి కొడుకు అని అడుగుతుంటే ఫూ సారీ నీకు ఈ విషయం ఇప్పుడే తెలిసినట్టుంది అని అంటాడు. యావ్ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను నీకు కరెక్ట్ కాదు, ఎవరో స్ట్రేంజర్ అనుకుని ఈ పెళ్లికి ఓకే అన్నాను, కానీ నువ్వు నాకంటే మంచి అమ్మాయిని డిజర్వ్ చేస్తావు అని అంటుంటే ఎగ్జాక్ట్ టైం కి జియాన్ అక్కడికి దూసుకొచ్చి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోలేవు, నా దగ్గరికి తిరిగి వచ్చే యావ్ అని అరుస్తాడు. ఫూకి పిచ్చ బీపీ లేస్తుంది. బట్ కూల్ గా నీకు ఇక్కడికి రావడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కదా, ఎట్లొచ్చినావు అని వార్నింగ్ ఇస్తాడు. జియాన్ వెటకారంగా ఒక మామూలు డాక్టర్ వి నువ్వు మధ్యలో మాట్లాడుకు అని చెప్పి యావ్ పట్టుకొని యావ్ నాతో రా అని లాగుతాడు. యావ్ చెయ్యి విదిలించుకొని నీతో రావడానికి నాకేమన్నా పిచ్చా అని అంటుంది. జియాన్ షాక్ అయ్యి ఏంటి నీకు వినపడుతుందా అని అంటే యావ్ అఫ్ కోర్స్ వినపడుతోంది, లేకపోతే నువ్వు నన్ను సాంగ్ ప్లేస్ లో ఒక సబ్స్టిట్యూట్ లాగా వాడుకున్నావని నిజం నాకెలా తెలుస్తుంది అని నిలదీస్తుంది. జియాన్ గడ్ పొగరుతో నేను కాకుండా నీకెవరు లగ్జరీ లైఫ్ ఇవ్వగలరు అని అడుగుతుంటే యావ్ నవ్వి ఒక్క విషయం చెప్పనా, ఈ 7 ఏళ్లలో నీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, రివర్స్ నీ బిజినెస్ లోనే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, నువ్వు నాకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నావా, కళ్ళేమన్నా కంటున్నావా లేదా కళ్ళేమన్నా బయర్లు గమ్మినియా అని చెప్తుంది. జియాన్ గారు మాత్రం పొగరుగా నువ్వు ఒక చెవిటి దానివి, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటాడు. పక్కనే ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఇదంతా విని గట్టిగా లే జియాన్ నీ బుర్రేమన్నా దొబ్బిందా, యావ్ ఎవరో తెలుసా, తను మోస్ట్ రిచెస్ట్ క్యూ ఫ్యామిలీ ఏకైక కూతురు, ఆమెకి పాకెట్ మనీయా, ఆమె పాకెట్ మనీయే నీ పూర్తి 1 ఇయర్ సంపాదనతో కూడా సమానం కాదు అని గట్టిగా చెప్తుంటే ఈ జియాన్ గారు నమ్మలేకపోతాడు. ఓహో ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేసావా, క్యూ ఫ్యామిలీ ఎంత రిచ్చో తెలుసా, నీ రేంజ్ ఏంటో చూసుకొని మాట్లాడు అని వాగుతుంటే యావ్ లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. నా పెళ్లికి మధ్యలో వచ్చింది కాక మళ్ళీ ఇంత వాగుడు వాగడానికి నీకెంత ధైర్యం, నీ ఫ్రెండ్స్ ముందు నన్ను ఎంతలా ఇన్సల్ట్ చేసావో మర్చిపోయావా అని సీరియస్ అవ్వగానే ఈ జియాన్ గారు లైన్ లోకి వచ్చి సారీ నాదే తప్పు అని బ్రతిమలాడుతుంటే యావ్ ఇంకోటి ఇస్తుంది. నువ్వు నా సారీ కూడా డిజర్వ్ కాదు అని చెప్పేస్తుంటే అక్కడ ఉన్న జనం అంతా అప్పటికే వైరల్ అయిన జియాన్ చీటింగ్ వీడియోస్ ని చూస్తూ చీ కొడుతుంటారు. జియాన్ కూడా టెన్షన్ తో సరే పాత విషయాలన్నీ వదిలేయి, కానీ ఇప్పుడు క్యూ ఫ్యామిలీ కూతురులాగా నాటకాలు ఆడడం ఆపి నాతో వచ్చి ప్రెసిడెంట్ క్యూ కి సారీ చెప్పు అని లాగబోతాడు. అప్పుడే అక్కడికి ప్రెసిడెంట్ క్యూ తన వైఫ్ తో వస్తాడు. జియాన్ సారీ ప్రెసిడెంట్ క్యూ, నా గర్ల్ ఫ్రెండ్ కి కాస్త మెచ్యూరిటీ తక్కువ, నేను దాన్ని తీసుకెళ్లిపోతాను అని చెప్తుంటాడు. వాళ్ళు యావ్ పేరెంట్స్ కదా, పిచ్చ కోపంతో వాళ్ళమ్మ ఎవడ్రా నువ్వు, నీకు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం, నా కూతుర్ని నువ్వు హింస ఇచ్చింది చాలదా అని అరుస్తుంది. జియాన్ కన్ఫ్యూజన్ లో ఉంటేనే అంతలో ప్రెసిడెంట్ కి ఒక బాంబ్ పేలుస్తాడు. యావ్ నా సొంత కూతురు, నీకోసం మా క్యూ ఫ్యామిలీని వదిలేసి వచ్చింది, నిన్ను నమ్మి నీ బిజినెస్ లో నాతో ఇన్వెస్ట్ చేయించింది కూడా తనే, కానీ నువ్వు మాత్రం ఒక వెధవయ్యావు, పైగా ఇక్కడికి వచ్చి నా కూతురు పెళ్లి పాడు చేస్తావా అని నిలదీస్తుంటే జియాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మమ్మీ ఏమో బిడ్డయ్యావు, నువ్వు నీ అరేంజ్ మ్యారేజ్ హస్బెండ్ తో లైఫ్ లో చాలా బాగా హ్యాపీగా ఉండమ్మా అని బ్లెస్ చేస్తుంది. జియాన్ గడికి పిచ్చెక్కిపోతుంది. యావ్ రిచ్ ఫ్యామిలీ కూతురు అయితే ఆమెకు నేనే కరెక్ట్ మ్యాచ్, ఈ పూర్ డాక్టర్ కాదు అని వాగుతుంటే యావ్కి పిచ్చ కోపం వచ్చి అందరి ముందే ఫోన్ దగ్గరగా లాగి గట్టిగా కిస్ చేస్తుంది. ఇప్పుడు చూసావా మా ఇద్దరు పేరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తుంటే ఫూ వెంటనే బాడీ గార్డ్స్ ని పిలిచి వీడిని బయటికి గెంటేయండి అని ఆర్డర్ ఇస్తాడు. జియాన్ వెళ్తూ యావ్ ఇదే నీ లాస్ట్
లాస్ట్ ఛాన్స్, నా దగ్గరకొచ్చే, జరిగినవన్నీ మర్చిపోతాను అని అరుస్తుంటే బాడీ గార్డ్స్ అతన్ని ఈడ్చుకెళ్తుంటే యావ్ ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది. ఈ జియాన్ గారు మురిసిపోతూ చూసావా, నువ్వు నేను లేకుండా ఉండలేవు కదా అని అంటుంటే యావ్ వీని బయటికి నూకిన తర్వాత మెయిన్ గేట్ లాక్ చేసి వెళ్ళండి అని చెప్తుంది. ఆ తర్వాత లోపల పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది. ఫూమో కళ్ళ మీద కూర్చొని రింగ్ చూపిస్తూ నా వైఫ్ అవుతావా అని అడిగితే యావ్ హగ్ చేసుకుంటుంది. అతను ఆమె వేలికి రింగ్ తొడగగానే ప్రీస్ చెప్తాడు, ఇప్పుడు మీ బ్రైడ్ ని కిస్ చేయొచ్చు అని. అలా చెప్పడం ఆలస్యం, ఇద్దరు వెడ్డింగ్ కిస్ ఇచ్చుకుంటారు. పెళ్లి తర్వాత ఫూ ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. యావ్ డోర్ లాక్ పాస్వర్డ్ చూసి ఇదేం కోఇన్సిడెన్స్, నీ మెయిన్ గేట్ పాస్వర్డ్ నా బర్త్ డేట్ లో ఉంది అని షాక్ అవుతుంటే ఫూ నవ్వి నేను కావాలని నీ బర్త్ డేట్ ని పాస్వర్డ్ గా పెట్టాను, 7 ఏళ్ల క్రితమే నేను నీ బ్యూటిఫుల్ బ్యాలెట్ డాన్స్ చూశాను అని సీక్రెట్ చెప్తాడు. యావ్ లోపలికెళ్లి నేను ఏ రూమ్ లో పడుకోవాలి అని అడిగితే అతను చాలా రూమ్స్ ఉన్నాయి, నీకు నచ్చింది చూస్ చేసుకో అని చెప్తాడు. యావ్ వెళ్లి అన్ని రూమ్స్ చెక్ చేసి వస్తుంది. కానీ ఒక్క రూమ్ లో తప్ప మిగతా ఏ రూమ్ లోనూ బెడ్ ఉండదు. ఫూ నవ్వుతూ ఈ ఇల్లు ఇప్పుడే రెనోవేట్ అయింది కదా, అందుకే మిగతా రూమ్స్ ఫర్నిచర్స్ ఇంకా రాలేదు, సో నో ప్రాబ్లం, మన ఇద్దరం సేమ్ రూమ్ లోనే పడుకుందాం అని అంటుంటే యావ్ ఇది కరెక్ట్ కాదు కదా అని అంటుంది. అతని దగ్గరకు వచ్చి దీంట్లో తప్పేముంది మిసెస్ ఫూ, మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, పద నీకు మన కొత్తిల్లు చూపిస్తాను అని చేయి పట్టుకుని ఒక ఖాళీ రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆమె లోపల ఇంత ఖాళీ రూమ్ లోకి తీసుకొచ్చాడేంటి అని ఆలోచిస్తుంటే అతను లైట్ ఆన్ చేస్తాడు. అక్కడ ఒక బ్యాలెట్ డాన్స్ డ్రెస్ పెట్టుంటుంది. యావ్ ఎమోషనల్ అవుతూ దాన్ని టచ్ చేస్తుంటే ఫూ ఈ రూమ్ ని ఒక డాన్స్ స్టూడియో లాగా నీకోసమే డిజైన్ చేశాను అని సర్ప్రైజ్ ఇస్తాడు. యావ్ ఫుల్ హ్యాపీతో నవ్వి ఆ డ్రెస్ వేసుకుని చాలా అందంగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫూ ఆమెను చూస్తూ ఉండిపోతాడు. యాక్చువల్ గా 7 years బ్యాక్ ఆమెను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడే మనోడు ప్రేమలో పడిపోయి ఉంటాడు. అప్పుడు యావ్ ఆపి నేను ప్రాక్టీస్ ఆపేసి చాలా రోజులు అయిపోయింది అని అంటే అతను నీ చెవులు ఇప్పుడు బాగున్నాయి కదా, నువ్వు మళ్ళీ స్టేజ్ పై పర్ఫార్మ్ చేయొచ్చు అని ధైర్యం దానికి ఆమె ఎగ్జైట్ అవుతూ అవును నేను పాస్ట్ 7 years గా పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అని ఆనందంతో గెంతుతుంటుంటే కాల్ ట్రిప్ పై కింద పడిపోతుంటే మనోడు పట్టుకుంటాడు. సో ఆమెను భుజాలపై ఎత్తుకొని బెడ్రూమ్ కి తీసుకొస్తాడు. బెడ్ పై పడుకోబెట్టి ఆమెకు చాలా క్లోజ్ గా వస్తున్నప్పుడు యావ్ అతని మెడపై ఉన్న ఒక పాత కాలిన గాయాన్ని నోటీస్ చేస్తుంది. నీ మెడపై ఈ మార్క్ ఏంటి అని అడిగితే అతను ఇది చాలా ఏళ్ల క్రితందిలే అని చెప్తాడు. అప్పుడు యావ్ మైండ్ లో ఒక థాట్ వస్తుంది, ఆ రోజు జియాన్ గారు నన్ను ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడనని చెప్పినప్పుడు అతని మెడపైన సేమ్ ఇలాంటి మార్కే ఉంది కదా, అంటే నన్ను కాపాడింది జియాన్ కాదు ఈ ఫూనా అని షాక్ అవుతుంది. అప్పుడు ఫూ టైం అవుతుంది అని అంటూ ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి కిస్ చేస్తాడేమో అని అనుకునే లోపే గుడ్ నైట్ అని చెప్పి వెనక్కి జరిగిపోతాడు. ఆమె చాలా నెర్వస్ గా ఫీల్ అవుతుంది. అంతేకాదు ఇద్దరు నెర్వస్ గా ఫీల్ అయి బెడ్ పై పడుకుంటారు. కొత్తగా పెళ్లైన కపుల్ కదా, ఆ మాత్రం టెన్షన్ మధ్యలో ఉంటుంది. ఇంకో పక్క జియాన్ ఫుల్ గా తాగి ఇంటికి వస్తాడు. రాగానే యావ్ నా కోసం త్వరగా సూప్ తీసుకురా అని అరుస్తాడు ఏదో ఇంట్లో యావ్ ఉన్నట్టు. ఒక అమ్మాయి సూప్ పట్టుకురాగానే హ్యాపీగా తీసుకోబోతాడు. కానీ అదంతా అతని భ్రమ. అక్కడికి సాంగ్ వస్తుంది. వీడు చేతులు గాలేక ఆకులు పట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఆ సాంగ్ ని చూసి యావ్ అనుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. సాంగ్ కూడా ఛాన్స్ వాడుకొని అతని షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమె స్మెల్ చూసి సడన్ గా దూరంగా నెట్టేస్తాడు. నువ్వు యావి కాదు, యావ్ ఎప్పుడు పర్ఫ్యూమ్ వాడదు అని అరుస్తుంటే సాంగ్ కోపంగా అవును నేను సాంగ్ ని అని చెప్తుంది. జియాన్ గారు సీరియస్ గా అయితే నేను యావ్ ను వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంటే సాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యావ్ లేచి చూసేసరికి ఫూ బెడ్ పై ఉండడు. కరెక్ట్ గా అదే టైం కి ఫూ మామ్ అండ్ డాడ్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఫూ కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడు. మామ్ అతనిపై గట్టిగా అరుస్తుంది, రే ఇంత పెద్దోడువయ్యా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా, అసలు మేము నీ పేరెంట్స్ మేనా అని నిలదీస్తుంటే ఫూ కూల్ గా మామ్ మన యూ ఫ్యామిలీ వాళ్ళ క్యూ ఫ్యామిలీ ఆల్రెడీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా, మరి మీకు చెప్పేందుకు చేసుకోవాలన్నట్టు మాట్లాడతాడు తిక్కలోడు. మామ్ ఇంకా కోపంగా జస్ట్ 7 రోజులు చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మీ డాడీ అయితే నన్ను 7 ఏళ్లు లవ్ చేశాక పెళ్లి చేసుకున్నారు, నువ్వేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నావు, ఆ అమ్మాయి నిన్నేమైనా ట్రాప్ చేసిందా, ఇన్నేళ్లు నిన్ను పెంచి పెద్ద చేస్తే నా కోసం ఎప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇప్పుడు ఎవరో అమ్మాయి కోసం తెగ చేసేస్తున్నావు అని ఫీల్ అవుతుంటే డాడీ ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కూల్ బేబీ కూల్ కూల్ అని. ఫూ అప్పుడు మామ్ యావ్ చాలా మంచి అమ్మాయి, ఒక్కసారి ఆమెను కలవండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె ఇంపాసిబుల్, అత్తా కోడలు ఎప్పుడు శత్రువులే, పైగా నా కొడుకుని వాడుకున్న అమ్మాయి నాకు అలా నచ్చుతుంది అని అంటుంటే డాడ్ నవ్వి హనీ అంత కోప్పడుకు నీకు రింకిల్స్ వచ్చేస్తాయి అని అంటారు. మామ్ టైం చూసి అసలు ఆ కోడలు ఇంకా నిద్ర లేవలేదా అని అడిగే లోపే అక్కడికి ఆమె వస్తుంది. గట్టిగా క్లాస్ బీక్దాం అనుకుంటుంది. కానీ యావ్ని చూడగానే ఆమె మైండ్ అంతా కూల్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. ఫూ మామ్ తనే యావ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంటే యావ్ హలో మామ్ హలో డాడ్ అని విష్ చేస్తుంది. అపరిచితుడిలాగా ఉన్న మామ్ ఒక్కసారిగా రామం లాగా మారిపోయి కొడుకుని పక్కకు తెక్కేసి యావ్ని హగ్ చేసుకుంటుంది. ఎవర్రా ఈ అమ్మాయి, అసలు ఈ దేవకన్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత అందంగా ఉందో అని పక్కన కూర్చోబెట్టుకుని నేను కూడా చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండేదాన్ని అని ముడిసిపోతుంది. దానికి ఆమె సారీ మామ్ లేవడం కొంచెం లేట్ అయింది, మీరేమైనా తిన్నారా, నేను బ్రేక్ఫాస్ట్ చేయనా అని అడిగితే ఆమె అస్సలు అవసరం లేదమ్మా, అమ్మాయిలు వాళ్ళ బ్యూటీ కోసం కాస్త ఎక్స్ట్రా నిద్రపోవాలి,
ఈ వంటలు గింటలు పని ఈ చేతగానోడు చేస్తాడులే, వీడిని చేయనియ్యి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తుంది. డాడ్ మధ్యలో ఆమె శకలు చూసి నవ్వి, రే నీ మామ్ పడిపోయిందిరా అని అంటాడు. మామ్ ఏమో మన యూ ఫ్యామిలీ ఎంత లక్కీ, లేకపోతే ఈ వేస్ట్ గాడికి ఇంత మంచి అమ్మాయి దొరికేదా అని అంటుంది. ఫూ మూతి తిప్పి, మామ్ నేను అంత దారుణంగా కూడా ఏం లేను అని అంటే, మామ్ నువ్వు నా కూతుర్ని సరిగ్గా చూసుకోలేవులే, యావ్ నువ్వు నాతో వచ్చే అమ్మా, మన ఇద్దరం కలిసి హాట్ స్ప్రింగ్స్ కి వెళ్దాం, ఫుల్ గా షాపింగ్ ఎంజాయ్ చేద్దాం అని అంటే, ఫూ మామ్ యావ్ కి చాలా పనులున్నాయి, నీతో ఆడుకోవడానికి టైం లేదు అని కవర్ చేయబోతుంటే యావ్ మధ్యలో అందుకొని, మామ్ ఫూ చాలా మంచోడు అని సపోర్ట్ చేస్తుంది. దానికామె, ఒకవేళ గనక వీడి నిన్నేమన్నా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, వీడి కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా, ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు, ఇంత అందమైన వైఫ్ దొరికింది, ఆమెను హ్యాపీగా ఉంచకపోతే నేను ఇక్కడ నుంచి బయటికి నూకుతా అని అనడంతో అందరూ నవ్వుతారు. వెళ్లే ముందు మీ ఇద్దరిని కలిసి చూస్తే ముచ్చటేస్తుంది, మేము మళ్ళీ వస్తాము, మీరు బాగా రొమాన్స్ చేసుకోండి అని బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. యావ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జియాన్ అక్కడికి వచ్చి షాక్ గా చూస్తుంటాడు. ఇది నిజంగానే డాన్స్ చేయగలదా అని. అక్కడున్న ఒక పర్సన్, ఈమా 7 years బ్యాక్ చాలా ఫేమస్ బ్యాలెట్ డాన్సర్ అని చెప్తాడు. యావ్ డాన్స్ అయిపోగానే బయటికి రాగానే జియాన్ గారు అడ్డుపడి, నువ్వు డాన్స్ చేయగలవనే విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఆమె ఇగ్నోర్ చేసి వెళ్ళబోతుంటే వాడు చేయి పట్టుకుంటాడు. సీరియస్ గా విదిలించుకోగానే, ఆ పూర్ డాక్టర్ వదిలేసి నా దగ్గరకు వచ్చాయి అని అడుగుతాడు. యావ్ తన వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ, ఒక్క విషయం, నా హస్బెండ్ పూర్ కాదు, ఇంకో విషయం, నాకు ఆల్రెడీ పెళ్ళైంది అని స్ట్రాంగ్ గా చెప్తుంది. జియాన్ ఆ రింగ్ ని చూసి వెటకారంగా నవ్వుతూ, ఆ బిచ్చగాడి రింగ్ అసలు కొనలేడు అని అనగానే యావ్ లాగి పెట్టబడిస్తుంది. ఇంకోసారి నా హస్బెండ్ గురించి ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నెక్స్ట్ టైం జస్ట్ చంపదెబ్బతో ఆగదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నప్పుడే సాంగ్ అక్కడికి వచ్చి, నువ్వు డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే జియాన్ నువ్వు ఈ పాపాని కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని ఏం వాగుతుందో తెలియకుండానే వాగుతూనే ఉంటది. యావ్కి ఫ్రస్ట్రేషన్ వచ్చి, నాకు మీ ఐటమ్ గాళ్ళ మీద టైం వేస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్తుంది. సాంగ్ జియాన్ తో, నువ్వు కాసేపు బయట ఉండు, నేను ఈమెతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి అతన్ని పంపిస్తుంది. అతను వెళ్ళగానే యావ్కి ఈమె శకలు అర్థమై స్మార్ట్ గా రికార్డర్ ఆన్ చేస్తుంది. సాంగ్ ఏమో, నువ్వు డాన్స్ నేర్చుకుంటే యావ్ నిన్ను మళ్ళీ లవ్ చేస్తాడు అనుకుంటున్నావా అని అడిగితే, యావ్ అయినా నేనంటే నీకెందుకు అంత భయం, ఎక్కడ నీకంటే నేను బాగా డాన్స్ చేస్తానన్నా అని అడుగుతుంటే సాంగ్ పొగరుతో, నువ్వు ఈ గ్రూప్ లో జాయిన్ అయినా కూడా నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వను అని బెదిరిస్తుంది. యావ్ ఓహో, అంటే కొత్తగా వచ్చే వాళ్ళని నువ్వు ఇలాగే బుల్లి చేస్తావన్నమాట అని అంటే సాంగ్, అవును చేస్తా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని నవ్వుతుంది. వెంటనే యావ్ తన ఫోన్ లోని రికార్డింగ్ ప్లే చేయగానే, కానీ దూరం నుంచి జియాన్ రావడం చూసి వెంటనే మోకాళ్ళపై కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నేను జియాన్ ని లవ్ చేయడమే కదా నేను చేసిన తప్పు అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. జియాన్ పరిగెత్తుకుంటూ వచ్చి బొప్పిగాడు ఆమెను లేపి యావ్పై అరుస్తాడు. నువ్వు మళ్ళీ సాంగ్ ని టార్చర్ చేస్తున్నావా, నేను ముందే చెప్తాను కదా తను చాలా పెద్ద బొప్పి అని అని అంటాడు. యావ్ నవ్వి, బాగున్నారు, ఇంతకు ముందు నువ్వు జస్ట్ ఒక ఎడ్డోడు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ఒక గుడ్డోడివి కూడా అని ముఖం మీదే చెప్పేస్తుంది. ఆ జియాన్ గారి కోపంతో, రిచెస్ట్ ఫ్యామిలీ కూతురు అయితే ఏం లాభం, డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి కూడా వేరే వాళ్ళ సాయం కావాలి కదా అని చెప్పగానే సాంగ్ షాక్, రిచెస్ట్ ఫ్యామిలీ కూతురా, ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది స్క్రిప్ట్ లోకి అని నోరెళ్ళ పెడుతుంది. అంతలోనే ఫో అక్కడికి ఎంట్రీ ఇచ్చి, నా వైఫ్ కి నీ ఇలాంటి డబ్బాగాడు అవసరం లేదు, పైగా ఈ ఐటమ్ గారి ముఖంలో కుళ్ళు క్లియర్ గా కనిపిస్తోంది అని చెప్పి తన వైఫ్ పర్స్ పట్టుకొని, బేబీ నేనున్నాను కదా అని భరోసా ఇస్తాడు. జియాన్ కోపంగా, ఓయ్ పూర్ డాక్టర్, నా ముందు నాటకాలు ఆడుతున్నావా అని అరుస్తుంటే సాంగ్ మధ్యలో దూరి, ఈమెకున్న డాన్స్ గ్రూప్ లో కూడా ప్లేస్ దొరకదు, కేవలం జియాన్ మాత్రమే ఇప్పించగలడు అని బిల్డప్ ఇస్తుంది. ఫూ స్ట్రాంగ్ గా, నీలాంటి ఘోరమైన డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం నా వైఫ్ కు లేదు, ఎందుకంటే అది నా వైఫ్ రేంజ్ కి అసలు సరిపోదు అని చెప్తాడు. అంతలోనే ఫూ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్ మీరు చెప్పినట్టే ఇంటర్నేషనల్ డాన్స్ స్టూడియోని కొనేశాను, షేర్స్ అన్ని మీ వైఫ్ పేరు మీదే మార్చేశాను అని షాకింగ్ న్యూస్ చెప్పగానే యావ్ నమ్మలేక, నువ్వు ఇంటర్నేషనల్ డాన్స్ కంపెనీని కొనేసావా అని అడుగుతుంది. ఫూ నవ్వి, ఇది మా మామ్ తరపున నీకు ఇచ్చిన చిన్న గిఫ్ట్ అని చెప్తే యావ్ హ్యాపీగా, మామ్ కి నా తరపున థ్యాంక్ యూ చెప్పు అని అంటుంది. కానీ ఇద్దరు ఎడ్డోళ్లకు మాత్రం ఫూ పెద్ద నాటకం ఆడుతున్నాడు అనిపించి, ఒక మామూలు డాక్టర్ ఇంటర్నేషనల్ కంపెనీని ఎలా కొనగలడు అని అనుకుంటారు. అప్పుడు అసిస్టెంట్ గట్టిగా, యూ ఫ్యామిలీకి ఇంటర్నేషనల్ కంపెనీని కొనడం పెద్ద విషయం ఏం కాదు అని చెప్తే వాళ్ళిద్దరు మైండ్ బ్లాక్ అయ్యి, యూ ఫ్యామిలీనా అని షాక్. జియాన్ యావ్ పై అరుస్తూ, ఓహో అంటే ఇతను ఇంత పెద్ద రిచ్ ఫ్యామిలీ అని నీకు ముందే తెలుసు అన్నమాట, అందుకే డబ్బుల కోసం ఇతన్ని పెళ్లి చేసుకున్నావా, ఎంత సిగ్గులేని దానివి అని వాగుతుంటాడు. ఆల్రెడీ డబ్బున్నమ్మాయి డబ్బున్నోని చేసుకుంటే డబ్బుల కోసం చేసుకుందని మళ్ళీ వాగుతుంటాడు. ఫూ ఏదో మాట్లాడబోతుంటే కరెక్ట్ గా అప్పుడే ఫూ మామ్ సీన్ లోకి వస్తుంది. మామ్ తో పాటు గ్రాండ్ మా కూడా వస్తుంది. మామ్ జియాన్ని చూసి, ఈ డబ్బాగాడు చూడ్డానికి వేస్ట్ గాళ్ళ ఉన్నాడు, ఏమ్మా
కోడలి పిల్ల, వీడిని నువ్వెప్పుడో బయటికి నెట్టేయాల్సింది, ఇంతసేపు ఎందుకు పెట్టుకున్నావు అని అంటుంది. సాంగ్ కవర్ చేయడానికి ఏదో మాట్లాడబోతుంటే మామ్ గట్టిగా, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుందే నువ్వు ఒక డ్రామాలాడే మోసగత్తవని. అక్కడ మామ్ గ్రాండ్ మా కలిసి సాంగ్ ని చిత్త కొట్టుడు కొడుతుంటారు. యావ్ ఏమో, మామ్ మీరు అలసిపోయి ఉంటారు కదా, రండి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్తుంది. ఇంటికి వచ్చాక ఫుయావ్ కోసం ఒక స్పెషల్ స్ట్రాబెరీ కేక్ తయారు చేసి తీసుకొస్తాడు. యావ్ దాన్ని తిని చాలా టేస్టీగా ఉంది, నువ్వు నిజంగా చాలా మంచోడివి అని అంటుంది. దానికి ఫూ రొమాంటిక్ గా, కానీ నన్ను దగ్గరకు తీసుకుంటే ఇంకా బాగుంటాను అని అంటూ ఆమె ఫేస్ పట్టుకుంటాడు. ఆమె లిప్స్ పక్కన అంటుకున్న స్ట్రాబెరీ కేక్ ని చాలా క్లోజ్ గా వచ్చి టేస్ట్ చేస్తాడు. అంతలోనే మామ్ వాళ్ళ కోసం ఏదో పట్టుకొని వస్తుంది. యావ్ని చూసి, ఏమైందమ్మా నీ ముఖం ఇంత ఎర్రగా అయిపోయింది, హాట్ హాట్ గా ఉందా అని అడుగుతుంది తెలియక. యావ్ సిగ్గుపడుతూ, అవును మామ్ చాలా హాట్ హాట్ గా ఉంది అని అంటుంటే మామ్ కి అప్పుడు అర్థమై రెస్ట్ తీసుకోమని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. ఫు వాళ్ళ మామ్ తెచ్చిన ఒక సూప్ మొత్తాన్ని తాగేస్తాడు. కానీ సడన్ గా అతని బాడీలో ఏదో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అతని ఇంకా హాట్ హాట్ గా అనిపించి నాకు చాలా హాట్ గా ఉంది అని అంటాడు. యావ్ నేను నీకోసం విండో ఓపెన్ చేస్తాను అని అనబోతుంటే అతను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. యావ్ టెన్షన్ తో, ఒకవేళ ఈ సూప్ లో ఏమన్నా కలిపారా ఏంటి, ఉండు నీకోసం వాటర్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే అతను ఆమెను తన వైపు గట్టిగా లాక్కుంటాడు. దాంతో యావ్ డైరెక్ట్ గా అతని పైన పడుతుంది. ఆ కంగారులో ఆమె లిప్స్ అతని మెడపై ఉన్న ఆడమ్స్ యాపిల్ పైన తగులుతాయి. అతను ఎమోషనల్ గా ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని అనడంతో యావ్ టెన్షన్ పడుతూ అతని షర్ట్ బటన్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ అతను ఆమెను తిప్పి బెడ్ పై పడేసి ఆమె మెడపై కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డోర్ బయట నిలబడిన గ్రాండ్ మా మామ్ లోపల జరుగుతున్న సౌండ్స్ మొత్తం వింటూ తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. మామ్ మనసులో, నేను సూప్ లో అంత ఎక్కువ ఏం కలపలేదు, అయినా ఇంత బాగా వర్కౌట్ అయిందేంటి, మేబీ ఈ ఫుగడు తన యాక్టింగ్ లో కాస్త ఎక్స్ట్రా డ్రామా యాడ్ చేసినట్టున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు అక్కడి నుంచి గుట్టు చప్పుడు చేయకుండా వెళ్ళిపోతారు. లోపల ఫూ తన్ని తాను కంట్రోల్ చేసుకుని యావ్ బట్టలు సరి చేస్తూ, నేను నిన్ను అస్సలు ఫోర్స్ చేయను అని చెప్పి వెంటనే వాష్రూమ్ కి పరిగెడతాడు. యావేమో మనసులో, ఇతను ఎంత కైండ్ అండ్ జెంటిల్ మెన్ అని అనుకుంటుంది. ఇంకో పక్క జియాన్ గారు ఆఫీస్ లో ఏదో మంచి డిజైన్ దొరకట్లేదని కోపంతో ఉంటే అతని అసిస్టెంట్ వచ్చి, మిస్ యావ్ ఇక్కడ ఉన్నప్పుడు డిజైన్స్ కి ఎప్పుడు కొరత రాలేదు సార్ అని చెప్తాడు. జియాన్ కోపంగా, అంటే ఏంటి, ఆమె లేకపోతే నేను కంపెనీని నడపలేనా అని అరుస్తాడు. అసిస్టెంట్, నిజమే సార్, ఎప్పుడు మిస్ యావ్ మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఈ స్థాయికి రాగలిగారు అని చెప్తాడు. కరెక్ట్ గా అప్పుడే జియాన్ కి పిచ్చ కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ మళ్ళీ, ఎప్పుడు మిస్ యావ్ ఇచ్చే సూప్ వల్ల కదా సార్ మీ కడుపు నొప్పి తగ్గేది అని గుర్తు చేస్తాడు. అప్పుడే సాంగ్ అక్కడికి వచ్చి, హనీ నేను నీకోసం ఫుడ్ తెచ్చాను అనిస్తుంది. కానీ అవన్నీ ఫుల్ మిర్చితో స్పైసీగా ఉంటాయి. దాంతో జియాన్ కి పాత రోజులు గుర్తొస్తాయి. యావ్ తన కోసం తెచ్చిన ఫుడ్ ని చూసి జియాన్ సైగల్తో, ఇందులో అస్సలు మిర్చి లేదా అని అడిగినప్పుడు యావ్ సైగల్తో, నీకు కడుపు నొప్పి ఉంది కదా అందుకే కారం లేకుండా చేశాను అని చెప్పి తన చేతులతో తినిపించే మెమరీ గుర్తొచ్చి ఫీల్ అవుతాడు. సాంగ్ ఏమో, నేను చాలా కష్టపడి చేశాను తిని అని చెప్తుంటే జియాన్, హా తింటాలే నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆమె వెళ్ళగానే ఫుడ్ ని పక్కన పడేస్తాడు. టాబ్లెట్స్ కోసం వెతుకుతుంటే మళ్ళీ అతనికి యావ్ గుర్తొచ్చి భ్రమలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేచి వెళ్లి గాలిని హగ్ చేసుకుంటాడు అక్కడ యావ్ ఉందేమోనని అనుకుని. నెక్స్ట్ డే యావ్ హాస్పిటల్ కి ఫూ కోసం లంచ్ బాక్స్ పట్టుకొని వస్తుంది. అక్కడ నర్సులు మాట్లాడుకుంటారు. డాక్టర్ ఫూ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో కదా, చాలా మంది అమ్మాయిలు ఆయనపై కన్నేశారు, ఆఖరికి మన డీన్ కూతురు కూడా రోజుకో నెపంతో ఆయన ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది అని చెప్పగానే యావ్ మనసులో, ఇతను ఇంత హ్యాండ్సమ్ అంత డేంజరస్ కూడా అన్నమాట అని అనుకుంటుంది. అక్కడే ఉన్న జియాన్ ఆమెను చూసి, నా కోసమే వచ్చావా అని అడుగుతుంటే యావ్ ఇగ్నోర్ చేయడంతో, ఇప్పుడు నా వైపు కనీసం చూడడం కూడా లేదా, ఆ మైక్ నుండి కాంట్రాక్ట్ తెప్పించడానికి నువ్వెంతలా కష్టపడావో నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. యావ్ కూల్ గా, అదంతా పాస్ట్, ఇప్పుడు మన ఇద్దరం స్ట్రేంజర్స్ అని చెప్తుంటే అంతలో అక్కడికి ఫూ వస్తాడు. యావ్ నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. బేబీ నువ్వు నా ఆఫీస్ రూమ్ కెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని పంపిస్తాడు. వెళ్ళగానే జియాన్ వైపు కోపంగా చూస్తూ, ఆమె నా వైఫ్, ప్రతిసారి ఆమెను డిస్టర్బ్ చేయడం ఆపే అని వార్నింగ్ ఇస్తుంటే వాడు, ఆమె నీతో ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు కదా, లీగల్ గా పెళ్లి కానంత వరకు నేను ఆమె వెనుక పడుతూనే ఉంటాను అని అంటాడు. ఫోన్ అవ్వి, నాకే విషయం గుర్తు చేసినందుకు థ్యాంక్స్, ఇప్పుడు నేను ఆమెతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటాను, ఆ వెడ్డింగ్ కి నేను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను అని ఇచ్చి పడేస్తాడు. ఆ తర్వాత ఫూ తన కజిన్ ఇంటికి వెళ్తాడు. అతను షాక్, నీకు ఇప్పుడు పెళ్ళైపోయింది కదరా, కొత్త పెళ్ళని వదిలేసి నా ఇంట్లో ఏం చేస్తున్నావు, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవైందా అని అడుగుతాడు. లేదు, ఆమె డాన్స్ గ్రూప్ పని మీద బయటకు వెళ్ళింది, అయినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడ్రా, అతనికి అతని వైఫ్ కి ఇప్పుడు పెళ్ళైంది, కానీ ఆమె ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి అసలు మాట్లాడడం లేదు, దాని అర్థం ఏంటి, నా ఫ్రెండ్ కి చార్మింగ్ లేదా, లేక అతని వైఫ్ అతనితో సాటిస్ఫై అవ్వలేదా అని అడుగుతుంటే కజిన్ షాక్ అయ్యి, అంటే నువ్వు ఇంకా వదిన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదా అని అడుగుతాడు. ఫూ టెన్షన్ లో, ఏయ్ నేను కాదు నా ఫ్రెండ్ అని అంటే కజిన్ నవ్వి, ఓకే ఓకే నీ ఫ్రెండ్ అండ్ అతని వైఫ్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అయిందా లేదా అని అడిగితే ఫూ లేదంటాడు. కజిన్ నోరు ఎల్లబెట్టి, బ్రో నీ సిస్టమ్ ఏమైనా ఖరాబ్ అయిందారా అని అడుగుతుంటే ఫూ కోపంగా చూడడంతో, ఐ మీన్ నీ ఫ్రెండ్ సిస్టమ్ చూడు బ్రో, ఇలాంటి విషయాల్లో వదినని ఫోర్స్ చేయకూడదు, అబ్బాయిలు తమ చార్మింగ్ మొత్తం చూపించేయాలి, అది ఉందే యూస్
యూజ్ చేసుకోవడానికి. అప్పుడు ఆమెనే సొంతంగా వచ్చి సర్టిఫికేట్ అడుగుతుంది అని టిప్స్ ఇస్తాడు. నిజంగానే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందా అని అడిగితే అతను బిల్డప్ ఇస్తూ ఆఫ్ కోర్స్ నేను ఒక రొమాంటిక్ ప్రిన్స్ రా, నీలాంటి సింగిల్స్ ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తున్నాయి. నా మాట విను, వదిన రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు షర్ట్ విప్పేసి నీ బాడీ సిక్స్ ప్యాక్ యాప్స్ మొత్తం చూపించు, అంతే ప్రాబ్లమ్ సాల్వ్ అని ఐడియా ఇస్తాడు. రూమ్ కి వచ్చేసరికి యావ్ బెడ్ పై పడుకొని ఉంటుంది. తను ఆమె క్లోజ్ గా వచ్చి కిస్ చేయబోతుంటాడు. యావ్ నిద్రలో తెలియకుండానే అతని బాత్రూమ్ రిబ్బన్ లాగేస్తుంది. దాంతో అతని షర్ట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అతని పర్ఫెక్ట్ యాప్స్ ని చూసి యావ్ ఒక్కసారిగా నర్వస్ అయిపోతుంది. ఫూక్ అప్పుడు కజిన్ మాటలు గుర్తొచ్చి అలాగే చూస్తుంటాడు. యావ్ కంగారుగా ముఖం తిప్పుకొని నేను దీన్ని కడతానుండు అని చెప్పి వణుకుతున్న చేతులతోనే మళ్ళీ ఆ రిబ్బన్ కట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అతని హాట్ బాడీ చూస్తూ పదే పదే నర్వస్ అవుతుంటుంది. ఆమె ఫేస్ పట్టుకొని కిస్ చేయడానికి చాలా క్లోజ్ గా వస్తాడు. ఇద్దరి హార్ట్ బీట్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది. కానీ మన తిక్కలోడు కంట్రోల్ చేసుకుని నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే యావ్ తన ఫ్రెండ్ కి విషయం అంతా చెప్తా ఆమె షాక్. ఏంటి మీ ఇద్దరి మధ్య ఇంకా అది కాలేదా, అసలు అతని సిస్టమ్ బానే ఉందా అని అడుగుతుంది. యావ్ సిగ్గుపడుతూ బాగానే పని చేస్తుంది అనిపిస్తుంది అని చెప్తుంటే ఆమె మరి ఎందుకేం చేయలేదే, ఓహో అసలు ప్రాబ్లం ఎక్కడుందో నాకు అర్థమైంది అని చెప్పి ఆమెను గట్టిగా లాక్కుంటూ మాల్ కి తీసుకెళ్తుంది. అక్కడ పిచ్చి పిచ్చిగా రివీలింగ్ గా ఉండే హాట్ హాట్ బట్టలన్నీ కొనిపిస్తుంది. ఆమె ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ఒక డ్రెస్ ట్రై చేస్తుంది. యావు లోపల నుండి ఒకసారి వచ్చి చూడవే ఎలా ఉందో అని పిలుస్తుంటే ఆమె వస్తున్నా అని వెళ్తుంది. అది చూడగానే మైండ్ బ్లాక్, చాలా హాట్ గా ఉన్నావే, నీ హస్బెండ్ నిజంగా ఎంత లక్కీ తెలుసా, ఇంత హాట్ గర్ల్ దొరికింది నీ రూపంలో అని చెప్తూ అయినా నువ్వు ఇప్పటి వరకు ఎందుకు సిగ్గుపడుతున్నావే, నాతో పాటు మేల్ మోడల్స్ ని చూడ్డానికి రా, అప్పుడు నీ సిగ్గంతా పోతుంది అని సలహా ఇస్తుంది. కట్ చేస్తే అదే మాల్ లో ఒక అబ్బాయి సాంగ్ ని అడ్డుకొని నువ్వు అజియాన్ కోసం నన్ను వదిలేసావా అని గొడవ పడుతుంటాడు. సాంగ్ ఏమో అతని మీద డబ్బులు ఇసిరేసి నోరు మూసుకొని ఉండమని చెప్తుంది. ఇదంతా యావ్ చూడడంలో సాంగ్ కూడా చూసేసి ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తారా ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని అని అంటే యావ్ నవ్వి నాకేమంత ఖాళీ లేదమ్మా, అయినా ఇలాంటి వరస్ట్ సీన్స్ చూసి నా మూడ్ అంతా పాడైపోయింది అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు క్లబ్ కొస్తారు. అక్కడ చప్పట్లు కొట్టి మంచి మంచి మోడల్స్ ని పిలుస్తారు. యావ్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావే నువ్వు అని అడిగితే బెస్ట్ ఫ్రెండ్ నీకు ఇంకా ఏం చేయడం రాదు కదనే, వీళ్ళతో కొంచెం ప్రాక్టీస్ చేయి, అప్పుడు ఫూతో ఈజీగా అంతా కానించేయొచ్చు అని చెత్త సలహా ఇస్తుంది. యావ్ కన్ఫ్యూజ్ అవుతుంటే నేను నేర్పిస్తా ఉండు అని చెప్పి ఆ మోడల్స్ బట్టలు ఈమె విప్పడం స్టార్ట్ చేస్తుంది. యావ్ భయంతో అరుస్తూనే కళ్ళు మూసుకొని వేళ్ల సందు నుండి దొంగ చూపులు చూస్తుంది. అప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు నీ వంతు ట్రై చెయ్యి అని చెప్పి ఆమె చేయి పట్టుకొని ముందుకు నెడుతుంది. యావ్ కాస్త ధైర్యం చేసి ఒక అబ్బాయి షర్ట్ విప్పగానే తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు ఇతన్ని నీ హస్బెండ్ అనుకో, అసలు నీ హస్బెండ్ తో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే యావ్ మెల్లగా నేను అతన్ని గట్టిగా కట్టేయాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. ఫ్రెండ్ నవ్వి వామ్మో చూడ్డానికి బొప్పిలా ఉన్నావు గాని నీ ఊహలు మాత్రం చాలా డేంజరస్ గా ఉన్నాయే అని అంటుంది. అదే టైంలో ఫూ కజిన్ ఆ క్లబ్ నుండి వెళ్తూ ఆమెను చూసేస్తాడు. వెంటనే ఒక ఫోటో తీసి ఫూకి పంపిస్తాడు. బ్రో చూడు నీ బేబీ ఇక్కడుంది అని మెసేజ్ పెడతాడు. ఇక క్లబ్ లోపల కొందరు క్లయింట్లు జియాన్ తో ఫుల్ గా డ్రింక్ చేయించి నువ్వు ఆ యావ్ని ఇక్కడికి పిలిపించు అని ఫోర్స్ చేస్తుంటారు. వాళ్ళు జియాన్ ఫోన్ నుంచి యావ్ కి కాల్ చేస్తారు. ఆమె లోపలికి రాగానే ఒక క్లయింట్ ఆమె చేయి పట్టుకోబోతాడు. అంతే యావ్ పక్కనే ఉన్న వైన్ బాటిల్ ని తీసుకుని అతని తలపై గట్టిగా పగలగొడుతుంది. జియాన్ షాక్ నువ్వు వాళ్ళని ఎలా కొడతావు అని అంటే అతను నాతో తప్పుగా బిహేవ్ చేశాడు, అప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు నీ క్లయింట్ కోసం నాపై అరుస్తున్నావా అని అంటే ఆ క్లయింట్ కోపంతో రగిలిపోతూ పట్టుకుండామను అని తన బాడీ గార్డ్స్ ని పిలుస్తాడు. జియాన్ టెన్షన్ తో త్వరగా వాళ్ళకి సారీ చెప్పుయావ్ అని అంటున్నప్పుడే ఫూ వచ్చి నా వైఫ్ ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని సీరియస్ అవుతుంటే అతనితో పాటు వచ్చిన బాడీ గార్డ్స్ ఆ క్లయింట్ మనుషుల్ని పట్టుకొని చిత్తగొడతారు. యావ్ వెళ్లి ఫూ చే పట్టుకుంటుంది. జియాన్ కోపంగా నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా అని అంటే ఆ క్లయింట్ ఫూని గుర్తుపడతాడు. నువ్వు నువ్వు యూ ఫ్యామిలీ మనవడివి కదా అని భయంతో వణికిపోతూ సారీ సార్ అని అతని ముందు చేతులు జాచుతాడు. యావ్ అక్కడ జరిగిందంతా ఫూకి చెప్తుంది. ఫూ ఆ క్లయింట్ వైపు కోపంతో చూడడంతో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అని కాళ్ళు పట్టుకుంటాడు. ఫూ యావ్ని బయటికి తీసుకొచ్చాక ఫ్రెండ్ ఆమె షాపింగ్ బ్యాగ్స్ ఇవ్వబోతుంటే అతను కోపంగా యావ్ చే పట్టుకుని లాక్కుంటూ కారు వైపు తీసుకెళ్తాడు. ఫ్రెండ్ మనసులో వామ్మో ఈ ఫూగాడు అసలు హ్యాపీగా లేడు, ఈ రోజు యావ్ పని అయిపోయింది, రాత్రికి ఆమెను ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతుంది. ఫూ యావ్ని తన భుజం మీద వేసుకొని రూమ్ లోకి తీసుకొస్తుంటే ఆమె నన్ను వదలండి అని అరుస్తూ ఉంటుంది. ఫూ ఆమె బ్యాక్ పైన గట్టిగా కొడతాడు. యావ్ షాక్ అవుతుంది. ఫూ కోపంగా నువ్వు మళ్ళీ క్లబ్ కి వెళ్తావా అని అడుగుతూ ఆమెను బెడ్ పై పడేస్తాడు. యావ్ నువ్వు నాపై కోపంగా ఉన్నావా అని అడుగుతుంటే ఫూ మరి రాదా కోపం అని అంటే యావ్ అక్కడ నాకు జియాన్ కలిశాడు అందుకే నువ్వు ఇంత కోప్పడుతున్నావా అని అడిగితే ఫూ ముఖం తిప్పుకుంటూ నీకు పూర్తి ఫ్రీడమ్ ఉందిలే, నువ్వెవరినైనా కలవచ్చు అని అంటాడు. దానికి యావ్ కన్ఫ్యూజ్ అయ్యి అంటే నువ్వు నిజంగా కోపంగా లేవా అని అనడంతో అతను అవును అని అంటాడు. అప్పుడు యావ్ మనసులో అంటే ఇతనికి అసలు ఏం ఫరక్ పడటం లేదా, కనీసం జలస్ కూడా పడట్లేదు అని ఫీల్ అవుతుంది. అంతలోనే ఫూ ఆమెను దగ్గరకు లాక్కొని ఇంకోసారి ఆ
ఆ క్లబ్ కి వెళ్ళావా నిన్నింకా గట్టిగా కొడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. యావ్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది అని కవర్ చేస్తుంటే పూ అవునా మరక్కడ 8 మంది మేల్ మోడల్స్ ని ఎందుకు హైర్ చేశావు అని నిలదీస్తాడు. యావేమో 8 కాదు 5 అని నోరు జారుతుంది. ఫూ 5 తక్కువయ్యారా అని అనడంతో ఆమె టెన్షన్ తో లేదు లేదు అదంతా నా బెస్ట్ ఫ్రెండ్ చేసింది నేనేం చేయలేదు అని చెప్తుంటే పూ ఆమెకు బాగా క్లోజ్ గా వచ్చి అవునా మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ తన గ్లాసెస్ తీసి ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలోనే ఆమెను వదిలేసి నేను ఆమెను ఫోర్స్ చేయకూడదు అని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు. నీకు చలిగా ఉన్నట్టుంది కదా వెళ్లి షవర్ తీసుకో అని చెప్పి పక్కకెళ్తాడు. ఆ తర్వాత బయటికి వచ్చి షాపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేయబోతుంటే యావ్ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని లాక్కుంటుంది. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అని దాచేస్తుంటే ఫో అవి జస్ట్ బట్టలే కదా దీనికి ఇంతలా సిగ్గుపడాలా అనుకుంటాడు. యావ్ మనసులో నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది నిజమే అనుకుంటా ఫూ సిస్టమ్ నిజంగానే ఖరాబ్ అయింది రొమాన్స్ చేయడానికి ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉన్నా కూడా మధ్యలోనే ఆగిపోయాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ అన్ని సిస్టమ్ బాగుపడే డిషెస్ ఉంటాయి. అతను అది చూసి ఏంటి ఇది చేసావు అని అంటే యావ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి కదా అందుకే ఈ స్పెషల్ డిష్ నీకోసం ప్రిపేర్ చేశాను అని అంటుంటే పూ తింటాడు. చాలా కష్టపడ్డావు థ్యాంక్ యూ అని చెప్తాడు. యావ్ మెల్లగా మీ హాస్పిటల్లో కొత్త టెక్నాలజీ ఏం రాలేదా అయినా నీ జబ్బు గురించి ఎవరికి చెప్పకూడదు అనుకుంటే పర్లేదు నేను నీతో పాటు వస్తాను నిన్ను మంచి యూరాలజీ డిపార్ట్మెంట్ లో చూపిస్తాను అని బాంబ్ పేలుస్తుంది. అది విన్న ఫూకి గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయి దగ్గుతాడు. యావ్ అతన్ని వెనుదడుతూ నాకు తెలుసు ఇది కాస్త ఎంబారసింగ్ గా ఉంటుందని కానీ నువ్వు అసలు హోప్స్ వదులుకోవద్దు నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను అని నమ్మకం ఇస్తుంది. అతను నోరెళ్ళబెట్టి నువ్వు నా గురించి ఇవన్నీ అనుకుంటున్నావా అని అడిగితే ఆమె నాకు తెలుసు నువ్వు రికవర్ అయ్యి యూ కెన్ డూ ఇట్ ఫైటింగ్ ఫైటింగ్ అని చెప్తుంది. మళ్ళీ మనసులో అయ్యో అబ్బాయిలు ఈగో కొంచెం ఎక్కువగా హర్ట్ అవుతుంది ఆ విషయంలో నేను ఇతన్ని బాధ పెట్టానా అని కంగారు పడుతుంటే ఫూ సీరియస్ గా లేచి నిలబడి నీ బుడ్డి బుర్రలో ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ ఎలా వస్తున్నాయి నువ్వు ఫుడ్ తిను నేను వర్క్ వెళ్తున్నా అని చెప్పి వెళ్లిపోతాడు. యావ్ వెనుక నుండి అయ్యో నువ్వు ఈ స్పెషల్ డిష్ పూర్తిగా తినలేదు కదా అని అరుస్తుంది. ఆ తర్వాత ఫూ తన కజిన్ ని పట్టుకొని గట్టిగా క్లాస్ బీక్తాడు. నీ వల్ల ఇదంతా జరిగిందిరా నువ్వే కదరా ఫస్ట్ లో కంట్రోల్ చేసుకో తొందర పడుకొని ఏదో ఐడియాలు ఇచ్చావు ఇప్పుడు చూడు అదేమో నా సిస్టమ్ ఖరాబ్ అయిందని అనుకుంటుంది అని తిడతాడు. కజిన్ నవ్వుతూ బ్రో నీ సిస్టమ్ ఖరాబ్ అయిందని తెలిసాక కూడా వదిన ఎలా రియాక్ట్ అయింది అని అంటే అతను తల పట్టుకొని ఏంటో నా కోసం ఏవేవో వింత డ్రింక్స్ కల్పిస్తోంది పైగా డాక్టర్ ని చూపించి ట్రీట్మెంట్ చేయించుకోమంటుంది అని చెప్తే అతను ఎగ్జైట్ అవుతూ ఇది నీకు మంచి ఛాన్స్ బ్రో అంటే ఆమెకి నీపై కేర్ ఉంది అయినా నీ సిస్టమ్ నిజంగా ఖరాబ్ కాలేదు కదా అని అనగానే ఫూ మళ్ళీ కొడతాడు. కజిన్ టెన్షన్ తో తప్పైపోయింది బ్రో సారీ ఇప్పుడు మెయిన్ పాయింట్ కొద్దాం నువ్వు వదిన ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అప్పుడే ఆమె నీకు హస్బెండ్ గా ఒక ప్రాపర్ రైట్ ఇస్తుంది అని ఐడియా ఇవ్వగానే అతను ఒక మంచి రొమాంటిక్ రెస్టారెంట్ బుక్ చేస్తాడు. ఫూ యావ్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఆమె ఏదో తినబోతుంటే ఆగు అని చెప్పి అక్కడున్న పియానో ప్లేయర్ తో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ప్లే చేయిస్తాడు. టేబుల్ దగ్గర ఇద్దరు ఒకేసారి నేను నీకొక విషయం చెప్పాలి అని అంటుంటే ఫూ ఫస్ట్ నువ్వే చెప్పు అని అంటే యావ్ అతను చేయి పట్టుకొని నీకున్న ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను కాకపోతే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తుంది. ఫూ నవ్వి అంటే నాలో ఏదో ప్రాబ్లం ఉందని నువ్వు ఫిక్స్ అయిపోయావా అని అడుగుతాడు. యావ్ నేనే నీ వైఫ్ ని కదా ఒకవేళ నువ్వు ఎప్పటికీ రికవర్ కాకపోయినా కూడా నాలో ఎలాంటి మార్పు లేదు నీతో ఇలాగే ఉంటాను అని నమ్మకం ఇస్తుంటే ఫూ హ్యాపీగా ఆమె చేయి పట్టుకొని ఓసినా మిస్సెస్ ఫూ నాలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తే ఆమె నమ్మదు. మరి ఎందుకు నువ్వు నన్ను అస్సలు టచ్ చేయడం లేదు అని అడుగుతుంది. ఫూ షాక్ అయ్యి ఏమన్నావు అని అనడంతో ఆమె చెయ్యి వెనక్కి లాక్కొని బేబీ నేను అంత అందంగా లేనేమో అందుకే నీకు నచ్చలేదు అనుకుంటా కదా అని ముఖం తిప్పుకుంటుంది. ఫూ ఇమ్మీడియట్ గా తన మోకాలపై కూర్చొని మనది అరేంజ్ మ్యారేజ్ కదా నువ్వు మెంటల్లీ రెడీ అయినప్పుడు అన్ని చేద్దాం అనుకున్నాను అంతే తప్ప నువ్వు నచ్చలేదని కాదు అని అడుగుతాడు. యావ్ సిగ్గుపడుతూ మరి ప్రతిసారి మధ్యలోనే ఎందుకు ఆగిపోయేవాడివి అని అడిగితే అతను నవ్వి నువ్వెక్కడ నువ్వు చెప్తావని నాకు భయం తల్లి నేను ఆ టైంలో నా ఫీలింగ్స్ ని ఎంత కష్టపడి కంట్రోల్ చేసుకున్నానో ఆ దేవుడికి మన ఆడియన్స్ కి మాత్రమే తెలుసు అని చెప్తాడు. యావ్ నవ్వుతూ ఓహో అందుకేనా నువ్వు ప్రతిసారి వెళ్లి కోల్డ్ షవర్ చేసేవాడివి అని అంటుంది. ఫూ రొమాంటిక్ గా మరి ఇప్పుడన్నా చెప్పు మిసెస్ యావ్ నాకు లీగల్ గా స్టేటస్ ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగితే యావ్ కన్ఫ్యూజ్ అవుతూ లీగల్ స్టేటసా అంటే అని అంటే మనోడు ఇంకా మన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు తెలుసా అని గుర్తు చేస్తాడు. ఆమె ఎగ్జైట్ అవుతూ అయ్యో అవును నేను పూర్తిగా మర్చిపోయాను పద ఇప్పుడే వెళ్లి తీసుకుందాం అని అండంతో ఇద్దరు హ్యాపీగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఫోటోలు కూడా దిగేస్తారు. సర్టిఫికేట్ చేతికి రాగానే మనోడు ఒక సెల్ఫీ తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసేస్తాడు. ఈ జియాన్ గడ్ ఆ ఫోటో చూసి తట్టుకోలేక కోపంతో ఆ ఫోన్ ని గట్టిగా విసిరి కొడతాడు. అది వెళ్లి సాంగ్ కి తగులుతుంది. ఆమె ఏడుస్తూ అతని దగ్గరకు వచ్చి హక్ చేసుకోబోతుంటే జియాంగ్ పక్కకు నెట్టేసి ఈ 2 lakhs తీసుకొని వెళ్లి షాపింగ్ చేసుకో అని డబ్బులు ఇస్తాడు. అది హ్యాపీగా డబ్బులు దొరికినాయి కదా లవ్ యూ జియాన్ అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ జియాన్ మాత్రం యావ్ని మిస్ అవుతూ మండిపోతుంటాడు. ఇంటికి వచ్చాక ఫూ యావ్ని సోఫా పై నెట్టి ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు
ముగ్గురు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటే ఫూ మెల్లగా ఏమైంది సిగ్గుపడుతున్నావా అని అడుగుతాడు. యావ్ అవును కొంచెం అని చెప్తే ఫూ ప్రేమగా నిజానికి నెర్వస్ గా ఉండాల్సింది నేను. నువ్వెక్కడ నన్ను రిజెక్ట్ చేస్తావు అని నాకు చాలా భయంగా ఉండేది. పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. మన పెళ్లిలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని టెన్షన్ పడ్డాను. అందుకే ఈ ఇంట్లో ప్రతి ఒక్క చిన్న వస్తువుని కూడా నీ టేస్ట్ కి తగ్గట్టు స్వయంగా సెలెక్ట్ చేశాను. పైగా నేను కావాలనే యూ ఫ్యామిలీ వారసుడనే విషయాన్ని నీకు దాచాను అని చెప్తే యావ్ నవ్వుతూ అంటే నువ్వే జియాన్ కంపెనీకి ఆ ఫండింగ్ వెనక్కి తీసేసుకున్నావా అని అడుగుతాడు. అతను మరి ఇంకేమనుకున్నావు? నువ్వు అతనికి అంత హెల్ప్ చేసినా వాడు ఎప్పుడు నీ కృతజ్ఞత గుర్తు పెట్టుకోలేదు. ఆ డబ్బాగడికి ఇదే జరగాలి అని చెప్తుంటే యావ్ ఎమోషనల్ అవుతూ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నా కోసం ఇంత చేస్తావని అని అంటుంది. ఫూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు అస్సలు కంగారు పడుకు, నన్నే చూస్తూ ఉండు, మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. అయినా నువ్వు నా సిస్టమ్ బాగుందో లేదో అని టెస్ట్ చేయడానికే కదా క్లబ్ లో 8 మంది మేల్ మోడల్స్ ని హైర్ చేసావు అని అడుగుతుంటే యావ్ వాళ్ళు 8 కాదు 5 అని అనబోతుంటే ఫూ ఆమె చేయి పట్టుకుని తన హాట్ బాడీ పై పెట్టి ఆ మేల్ మోడల్స్ కంటే నా బాడీ చాలా బెటర్ గా ఉంటుంది, నీ హస్బెండ్ వాళ్ళకంటే చాలా హాట్ గా ఉన్నాడు అని అంటాడు. ఆ మాటలకి యావ్ గట్టిగా నవ్వడంతో ఫూ మళ్ళీ ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను ఆమెను సోఫా పై నిలబెట్టి తన చేతులు చాచగానే యావ్ ఒక్కసారిగా అతని పైకి దూకి గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. ఫూ ఆమెను ఎత్తుకొని కిస్ చేస్తూ బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి డైరెక్ట్ గా బెడ్ పై పడేస్తాడు. చాలా ఫాస్ట్ గా తన షర్ట్ బటన్స్ విప్పేస్తుంటాడు. అప్పుడే యావ్ అతని బాడీ పై ఉన్న ఒక పెద్ద కాలిపోయిన దెబ్బను చూస్తుంది. ఆమె ఆగిపోయి నేను చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. 7 ఇయర్స్ బ్యాక్ ఆ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ మంటలు జరిగినప్పుడు నన్ను కాపాడింది నువ్వేనా అని అడిగితే మనోడు అవును నేనే అని చెప్తాడు. ఆమె షాక్. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే ఎందుకంటే ఆ యాక్సిడెంట్ వల్ల నీ చెవులకు కూడా ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ నేను ఆ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేస్తే నువ్వు బాధపడతావు అని నేను సైలెంట్ గా ఉండిపోయాను అని చెప్తే యావ్ కళ్ళలో నీళ్లతో నేను ఎంత పెద్ద పిచ్చిదాన్ని అని అనుకుంటూ ఫోన్ గట్టిగా పట్టుకొని ఇంటెన్స్ గా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా ఫాస్ట్ అండ్ వైల్డ్ గా మారుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫూ యావ్ ని ఇంకా తన చేతుల్లోనే ఎత్తుకొని కిస్ చేస్తూ ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటావు బేబీ అని అడిగితే ఆమె సిగ్గుపడుతూ నువ్వేం చేసినా పర్లేదు అని చెప్తుంది. మళ్ళీ కిస్ చేసుకోవడానికి క్లోజ్ గా వస్తుంటే సడన్ గా అక్కడ నిలబడున్న మామ్ ని చూసేస్తారు. యావ్ సిగ్గుతో చచ్చిపోతూ ఒక్కసారిగా ఫూ చేతుల్లో నుంచి కిందికి దిగిపోతుంది. అతని టెన్షన్ తో వచ్చి మామ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆవిడ ఏడుస్తూ నీ డాడ్ చాలా హార్ట్లెస్ రా, నేను ఆయనకి డివోర్స్ ఇచ్చేస్తాను అని అంటుంటే యావ్ షాక్. తను వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాడు. అతనేమో నేనేం తప్పు చేయలేదురా, జస్ట్ కోడిగుడ్లు కాస్త ఎక్కువ ఉడికాయని చెప్పాను అంతే, మీ మామ్ నేనేదో ఆమెను ముసలిదైపోయింది అన్నట్టు ఫీల్ అవుతోంది అని చెప్తుంటే వాళ్ళ మామ్ ఏడుస్తూ నువ్వే చెప్పు యావ్, నాకు కోపం రాకూడదా, నేను మీ డాడీకి డివోర్స్ ఇచ్చాక నువ్వు ఎవరి సైడ్ ఉంటావు అని అడుగుతుంది. ఫూ మధ్యలో దూరి మామ్ ఆమె నా వైఫ్, మీకు డివోర్స్ తర్వాత కూడా ఆమె నాతోనే ఉంటుంది అని చెప్తే మామ్ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఈ మగవాళ్ళంతా ఇంతే, చాలా వేస్ట్ అని అరుస్తుంది. యావ్ మామ్ ని హగ్ చేసుకుని మామ్ ఏడవకండి, నేనేమి నీ కొడుకుతో ఉండను మీతోనే ఉంటాను అని ఓదారుస్తుంది. ఆ రాత్రి ఫూ బెడ్ పై ఉన్న యావ్ ని వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు. యావేమో మన మామ్ ని ఇక్కడే ఉంచుకుందాం అని అడుగుతుంది. ఫూ అస్సలు కుదరదు, ఇప్పుడే నా వైఫ్ తో నా రొమాన్స్ స్టార్ట్ అయింది, మన మధ్యలోకి మా మామ్ ని అస్సలు రానివ్వను అని చెప్తుంటే యావ్ అతను బుగ్గలు గిల్లి నీ సొంత మామ్ తోనే కాంపిటీషన్ పడుతున్నావా అని నవ్వుతుంది. ఫూ ఏమో బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నాను, కొన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి కదా అని అంటే ఆమె పర్లేదు వర్క్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఫూ ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేస్తూ నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అని అంటాడు. ఆమె కూడా అలానే కిస్ చేస్తుంది. ఇంకో పక్క సాంగ్ జియాన్ని కలవడానికి వస్తుంది. కానీ అక్కడ అతను యావ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాడు. రిపోర్టర్ యావ్ డాన్స్ గురించి పొగుడుతూ మీకు ప్రేమ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందని అడిగితే యావ్ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నా హస్బెండ్ చాలా మంచోడు అని చెప్తుంది. అంతా అయిపోయాక జియాన్ ఫ్లవర్ బొకే తెచ్చి ఇవ్వబోతుంటే మనోడు ముందే వచ్చి యావ్ ని ఎత్తుకొని గాల్లో తిప్పుతూ బొకే ఇస్తాడు. దాంతో ఈ జియాన్ కోపంతో బొకేని కింద విసిరిగొట్టి వెళ్తుంటే అక్కడ కొంతమంది మాట్లాడుకుంటారు. యావ్ ఎంత బాగా డాన్స్ చేసింది కదా, 7 ఇయర్స్ బ్యాక్ థర్డ్ డాన్స్ గ్రూప్ లో ప్రాక్టీస్ చేసేది అని మాట్లాడుకుంటుంటే అతను షాక్ అవుతాడు. అంటే 7 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన డాన్సర్ సాంగ్ కాదా యావ్ అన్నమాట అన్న నిజం తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఫూ యావ్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. జియాన్ అక్కడే కూర్చొని నేను ఎంత వేస్ట్ ఫెలోని, ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను అని ఏడుస్తుంటే సాంగ్ వచ్చి నువ్వు ఇక్కడున్నావా, నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నా అని అంటే జియాన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ షెఫ్ వచ్చి ఇంత ముందు నీతో పాటు ఎప్పుడు యావ్ వచ్చేది కదా, నీ హెల్త్ బాలేదని నీకోసం స్పెషల్ హెల్తీ ఫుడ్ చేయమని నాకు ముందే చెప్పుంచేది, కానీ ఇంత మంచి అమ్మాయి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది కదా అని చెప్తుంటే జియాన్ ఏడుస్తూ కానీ నేను ఆమెను ఎప్పుడో కోల్పోయాను అని అనుకుంటాడు. అప్పుడే ఫూ యావ్ తో కలిసి అక్కడికి వస్తాడు. షెఫ్ వాళ్ళిద్దరిని చూసి అర్థం చేసుకుని సైలెంట్ గా ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే సాంగ్ జియాన్ దగ్గరకు వచ్చి నా పాతిల్లు పాడైపోయింది, నాకు కొత్తిల్లు కొనిస్తావా అని అడుగుతుంది. జియాన్ గోపంతో వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి అని అరుస్తూ ఫుడ్ ప్లేట్ ని విసిరి కొడతాడు. నిన్ను వెళ్ళిపోమని చెప్పానా, నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు, కావాలని యావ్ ప్లేస్ ని నువ్వు తీసుకున్నావు, నువ్వు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే నేను యావ్ ని కోల్పోయేవాడిని కాదు అని గెంటేసి వెళ్ళిపోతాడు. ఆమె కోపంతో ఇదంతా యావ్ వల్ల జరిగిందని ఆబ్వియస్లీ పగ పెంచుకుంటుంది. ఆ తర్వాత ఫూ యావ్ కళ్ళు మూసి ఒక రూమ్ లోకి తీసుకొస్తాడు. కళ్ళు తెరిచి చూడగానే యావ్ షాక్. అక్కడ ఉన్న ప్రతి థింగ్ ఆమెకు
నచ్చినవే ఉంటాయి. పైగా ఫూ ఆమె కోసం 7 ఇయర్స్ బ్యాక్ తన సొంత చేతులతో తయారు చేసిన బోలెడన్ని గిఫ్ట్స్ అన్ని అక్కడ దాచి ఉంచుతాడనమాట. అతను ఎమోషనల్ అవుతూ, ఇంతకు ముందు నాకు ఇవి నీకిచ్చే ధైర్యం లేకుండే. ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంత పెద్ద ఫ్యామిలీ వారసున్నైనా కూడా కేవలం నీ చెవుల ప్రాబ్లమ్ ని క్యూర్ చేయడం కోసమే డాక్టర్ అయ్యాను అని చెప్తాడు. అతను యావ్ చెవులను చెక్ చేసి సైన్ లాంగ్వేజ్ లో నీ చెవులు త్వరలోనే పూర్తయిపోతాయి అని నమ్మకం ఇచ్చుంటాడు. ఆ రోజు జియాన్ నీ కోసం బొకే తీసుకురావడం చూసి నేను చాలా సాడ్ గా ఫీల్ అయి నా మనసులో మాట చెప్పలేకపోయాను అని అంటే, యావ్ ఏడుస్తూ నా కోసం ఇంత చేసావు కదా, మరెందుకు నాకు ముందే చెప్పలేదు అని అడిగితే ఫూ ఆమె ఫేస్ పట్టుకుని నిన్ను భయపెట్టడం నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లు తుడుస్తాడు. నీకేమైనా జరిగితే నేను ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను అని ఇంటెన్స్ గా చెప్పడంతో యావ్ కూల్ గా సరే సరే నేను షవర్ తీసుకొని వస్తాను అని వెళ్ళబోతుంది. అంతే మనోడు ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి, యావేమో నువ్వు ఒంటరిగా స్నానం చేయలేవు, నేను హెల్ప్ చేస్తా, దానికి ఆమె నేను చేసుకోగలను, నువ్వు ఫస్ట్ బయటికి నడు, ఎప్పుడు చూసినా రొమాన్స్ చేయడానికి సాకులు ఎత్తుక్కుంటావు అని బయటికి నెట్టేస్తుంది. యావ్ లోపల కర్టెన్ వేస్తూ దొంగ చూపులు చూడకు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ సడన్ గా యావ్ గట్టిగా అరిచిన సౌండ్స్ వినపడడంతో ఫూ టెన్షన్ తో లోపలికి వెళ్తాడు. ఆమె అక్కడ కాలు జారి పడిపోతుంది. మనోడు టెన్షన్ తో నువ్వు బాగున్నావా, ఇక్కడేం తగిలిందా అని అడుగుతుంటే ఆమె లేవలేకపోవడంతో ఆమెను పట్టుకుంటాడు. కానీ ఆ టైంలో యావ్ ఒంటి మీద జస్ట్ టవల్ మాత్రమే ఉంటుంది. ఆ హాట్ మూమెంట్ లో ఫూ తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేయబోతాడు. యావ్ అతని మెడలో చేయి వేసి ఆపుతుంది. దాంతో ఫూ ఆమెను అలాగే ఎత్తుకొని వాష్ బేసిన్ స్లాబ్ పై కూర్చోబెట్టి చాలా వైల్డ్ గా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత యావ్ తన ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు తనకి ఎందుకు వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది. టెన్షన్ తో టెస్ట్ చేసుకుని బయటకు వచ్చి ఫ్రెండ్ కి చెప్తుంది. 2 లైన్లు వచ్చాయే అని సిగ్గుపడుతూ చెప్తుంటే ఆమె 2 లైన్లు అంటే అర్థమేంటే అని అడిగితే యావ్ నవ్వడం చూసి గాల్లో తేలిపోతుంది. అంటే నువ్వు తల్లివి కాబోతున్నావా అని ఎగిరి గంతేస్తుంది. యావ్ మనసులో ఫూకి గుడ్ న్యూస్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, ఈ రాత్రి అతనికి సర్ప్రైజ్ ఇస్తాను అని ఎగ్జైట్ అవుతుంది. అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ కు ఒక సాడ్ న్యూస్ తెలుస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తనతో బ్రేకప్ చెప్పాడని. దాంతో ఆమె సాడ్ గా డ్రింక్ చేస్తూ ఉంటే యావ్ ఓదారుస్తూ ఉంటుంది. యావ్ పక్కకొచ్చి ఫూకి కాల్ చేయబోతుంటే పొదల్లో దాక్కున్న సాంగ్ చాకుతో ఆమెను పొడవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో ఫూ కార్ రావడం చూసి భయంతో పారిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫ్రెండ్ ని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ సడన్ గా సాంగ్ తన కార్ తో యావ్ని గుద్దడానికి స్పీడ్ గా దూసుకొస్తుంది. ఫూ అది చూసి ప్రాణాలకు తెగించి ఆమెను పక్కకు నెట్టేస్తాడు. కానీ ఆ కార్ ఫోని బలంగా ఢీకొట్టడంతో అతను రక్తపు మడుగులో పడతాడు. యావ్ ఏడుస్తూ ఫోని హాస్పిటల్ కి తీసుకొస్తుంది. అక్కడ మామ్ ని హగ్ చేసుకుని, మామ్ ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే అని ఏడుస్తుంటే ఆవిడ ఓదారుస్తుంది. కానీ సర్జరీ అయ్యాక డాక్టర్ బయటికి వచ్చి అతనికి ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేం, మేబీ ఎప్పటికీ కోమాలో ఉండిపోవచ్చు అని బాంబ్ పేలుస్తాడు. అది విన్న అందరూ ఒకటే ఏడుస్తారు. యావ్ ఫూ పక్కనే కూర్చొని ఏడుస్తూ అతని చేయి పట్టుకొని, నువ్వు ఇంకా ఎందుకు నిద్ర లేవడం లేదు, డాక్టర్ చెప్పారు నేను ప్రెగ్నెంట్ అంట, అది ట్విన్స్, నీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలి అనుకున్నాను కానీ హనీ ప్లీజ్ త్వరగా లేవు అని వేడుకుంటుంది. అదే టైంలో జావ కుళ్ళుకుంటూ లోపలికొచ్చి, నువ్వు మిసెస్ ఫూ అవ్వడానికి అసలు అర్హురాలివి కాదు, ఈ ఫ్యామిలీకి నష్టజాతకురాలివి అని అరుస్తుంటే యావ్ లేచి, నీ సోద ఆపుతావా, నేను అతని వైఫ్ ని, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్తుంది. అంతలో మామ్ కజిన్ లోపలికి వస్తారు. మామ్ డాడ్ ఆ జావుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి బాడీ గార్డ్స్ ని పిలిపించి అక్కడ నుంచి బయటికి నెట్టేయమంటారు. దాంతో అది నవ్వి ఒక పెద్ద అబద్ధం చెప్తుంది. మేమిద్దరం బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కలిసి డ్రింక్ చేసాం, ఆ తర్వాత స్పృహ లేకుండా ఒకే రూమ్ లో పడుకున్నాం, ఇప్పుడు నేను ఫూ బిడ్డకి ప్రెగ్నెంట్ అని బాంబ్ వెళ్ళగానే అందరూ షాక్. కానీ యావ్ మాత్రం నాకు నా హస్బెండ్ పై పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి జావ్ వైపుకు తిరిగి, సరే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అని సవాల్ ఇసురుతుంది. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే మాత్రం నీపై చీటింగ్ కేసు పెట్టి జైల్లో తోస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. మామ్ డాడ్ వెళ్ళిపోయాక కజిన్ వచ్చి యావ్ కి ఫూ పర్సనల్ డైరీ ఇస్తాడు. అందులో 7 ఏళ్ల క్రితం యావ్ కి రిలేటెడ్ ప్రతి థింగ్, ప్రతి ఫోటో ఉంటాయన్నమాట. యావ్ షాక్ ఇది 7 ఇయర్స్ బ్యాక్ నా ఫోటో కదా అని అంటే కజిన్, అవును అన్నయ్య నిన్ను ఫస్ట్ టైం అక్కడే చూసి లవ్ చేశాడు అని చెప్పగానే యావ్ ఫూ పక్కన కూర్చొని ఏడుస్తూ, మనం ఇద్దరం కలిసి పేరెంటల్ చెకప్ కి వెళ్ళాలి కదా, తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో ప్రాక్టీస్ కూడా చేయాలి, నువ్వు త్వరగా లేహని అని అతనిపై పడి పడి ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత జావ్ లగేజ్ చదువుకొని ఫూ ఇంటికి వచ్చేస్తుంది. నా కడుపులో ఫూ బిడ్డ ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడే ఉంటాం అని రచ్చ చేస్తుంటే యావ్ స్ట్రాంగ్ గా, నేను నిన్నేం అనడం లేదు కదా అని ఎగిరెగిరి పడకు అని అడుగుతుంటే జావ్ వెటకారంగా, అయితే నన్ను ఇప్పుడే ఇల్లు వదిలిపోమ్మని చెప్పు చూద్దాం అని అంటుంది. కట్ చేస్తే కళ్ళు తెరిచిన ఫూ మాస్ ఎంట్రీగా ఇచ్చి జావును గట్టిగా పక్కకు నెట్టేస్తాడు. ఆమె షాక్, నువ్వు నువ్వు కోమాలో నుండి లేచావా అని వణికిపోతుంది. కానీ యావ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఫూని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరు హగ్ చేసుకుంటారు. సారీ బేబీ, నా వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు అని ఓదార్చి ఇక జావ వైపుకు తిరిగి ఆమె ముసుగు తీసేస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపేగానే దాని రంగు బయటపడుతుంది. ఇక ఫూ ఇప్పుడు నీపై చీటింగ్ కేసు పెడుతున్నాను అని అనగానే ఆమె భయంతో లగేజ్ వదిలేసి పరిగెడుతుంది. ఆ తర్వాత కాబోయే తల్లిదండ్రులకి బేబీ బొమ్మలకి డైపర్ ఎలా వేసే కాంపిటీషన్ ఒకటి జరుగుతుంటుంది. ఫూ అందులో పార్టిసిపేట్ చేస్తాడు. మనోడికి డైపర్ ఏడుగుని రావట్లేదు కదా, యావ్ దూరంగా నిలబడి నవ్వుతూ వీడియో తీస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి నవ్వలేక చేస్తుంటారు. అందరికంటే ఎక్కువగా యావ్కే నవ్వొస్తుంది. ఎందుకంటే అతను ఆ బొమ్మను తలకిందులుగా పట్టుకుని డైపర్ వేయడానికి ట్రై చేస్తుంటాడు కదా, సో నవ్వు ఆపుకోలేక కడుపు ఉబ్బ పడిపోతుంది. ఈవెంట్ అయిపోయి
అయిపోయాక అతను యావ్ దగ్గరకొచ్చి ఇంకా నవ్వుతూనే ఉన్నావా అని అడుగుతాడు. యావ్ ఇంకా నవ్వుతూనే పర్లేదు నెక్స్ట్ టైం బాగా వేస్తావులే, అయినా మన బేబీకి తెలుసు వాళ్ళ డాడీ తన కోసం ఎంత కష్టపడుతున్నారు అని అతనికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఫూ యావ్ కి ఇష్టమైన కేక్ కొనడానికి వెళ్తాడు. అదే టైంలో జియాన్ రోడ్డుపై నిలబడి ఫినాన్షియల్ కష్టాల వల్ల పాంప్లెట్లు పంచుతూ కనిపిస్తాడు. ఫూని కేక్ తో చూసి యావ్ దూరం నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. జియాన్ ఆమె తన వైపే వస్తుంది అనుకుని ఆశగా చూస్తాడు, కానీ యావ్ జియాన్ అస్సలు పట్టించుకోకుండా డైరెక్ట్ గా తన హస్బెండ్ ఫూ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అతని కంగారుగా ఎందుకు పరిగెడుతున్నావు, ప్రెగ్నెన్సీలో ఉన్నావు, పరిగెత్తకూడదు అని జాగ్రత్త చెప్తూ కేక్ ఇస్తుంటే యావ్ ప్రేమగా నువ్వే తినిపించు అని అంటుంది. అతను నవ్వి ఆమెని కార్లోకి తీసుకెళ్లి ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.